రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్. ఈ వ్యక్తి రీసెంట్గా అరెస్ట్ అయ్యాడు. ఒక్క పోలీస్ స్టేషన్లో కాదు, దగ్గరగా 5 పోలీస్ స్టేషన్లో ఇతని పైన కేసులు నమోదయ్యాయి. ఇతను అరెస్ట్ చేశారు. ఒక పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వేరే పోలీసులు అరెస్ట్ చేయడం, మళ్ళీ తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా గత కొన్ని రోజుల నుంచి జరిగాయి. అయితే రీసెంట్గా ఇతను ఫోన్కి సంబంధించి ఆ డీటెయిల్స్ తీసుకునే ఆ టైంలో ఇతను ఫోన్లో కొన్ని అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. ఇతను ఒక 10 మంది అమ్మాయిల్ని అతను దగ్గరగా ఉన్నప్పుడు, క్లోజ్గా ఉన్నప్పుడు ఫోటోలు తీసుకుని బ్లాక్మెయిల్ చేశాడు వాళ్ళని అనే విషయాన్ని కూడా పోలీసులు అయితే చెప్పారంటూ కూడా ఒక వార్త రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. వారు 10 మంది ఉన్నారట. అయితే ప్రశ్న రావణ్ ఇక పిఠాపురం, సర్పవరం, ఇనుగుదురు, గన్నవరం, కంచికచర్ల ఇటువంటి పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన వ్యాఖ్యల వల్ల అతని పైన జనసేన నాయకులు, కూటమి నాయకులు కేసులు పెట్టడం అయితే జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా ఈ గన్నవరంలో అయితే మాత్రం అతని పైన ఊపా కేసు సెక్షన్ కింద నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఊపా కేసు అంటే దేశానికి ద్రోహం చేసిన వారిపైన పెట్టే కేసు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సాధారణంగా ఈ కేసులో బెయిల్ దొరకడం చాలా కష్టం. ఒక 6 నెలల పాటు బెయిల్ దొరకదు. అయితే ప్రశ్న రావణ్ హిందూ దేవీ దేవతలను కూడా అతను దూషణ చేశాడంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అతను 14 రోజులు రిమాండ్లో ఉన్నాడు, నెల్లూరు జైల్లో ఉన్నారు. పోలీసులు అయితే ఒక 10 రోజులు కస్టడీలోకి మాకు కావాలని చెప్పి కోర్టుని కోరడం అయితే జరిగింది. ఇప్పుడు కస్టడీకి అతను తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే నిజంగానే అతని ఫోన్లో కొంతమంది అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి కొన్ని అశ్లీల వీడియోలు నిజంగానే ఉన్నాయా అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ఆ కృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. రావణ్ ఫోన్లో అశ్లీల వీడియోలు బయటపడినట్టు తెలుస్తుంది. హిందూ దేవతలతో పాటు ప్రజాప్రతినిధులను కించపరిచే వ్యాఖ్యలు ఆయన చేసి వార్తల్లో నిలిచారు. అతనిపై ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లో కొన్ని సెక్షన్ల కింద నమోదు చేసి అతను అరెస్ట్ చేశారు. దీంతో ఈ నెల 1న పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కాకినాడ, సర్పవరం, ఇనుగుదురు, తర్వాత గన్నవరం, కంచికచర్ల ఇటువంటి పోలీస్ స్టేషన్లో కూడా అతనిపైన కేసులు నమోదయ్యాయి. తర్వాత కాకినాడ జిల్లాలో అరెస్ట్ అయిన సమయంలో ఫోన్ డేటాను విశ్లేషించిన పోలీసులు అందులో కొన్ని కీలక సమాచారం ఉన్నట్టుగా కూడా తెలుసుకున్నారు. అయితే అప్పటికే రావణ్ తన ఫోన్లోని వీడియోని డిలీట్ చేశారు. దీంతో డిలీట్ చేసిన డేటా కోసం ఫోన్ని ల్యాబ్కి పంపించారు. తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమాయక యువతలను టార్గెట్ చేసుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించడం, ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసినట్టు సమాచారం. ఇక రావణ్ బాధితులు ఎంతమంది ఉన్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. డేటా ఆధారంగా సుమారుగా 10 మంది బాధితులను గుర్తించినట్టు తెలుస్తుంది. ఇక రావణ్ మావోయిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో రావణ్ పై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ బిఎన్ఎస్ లోని 152 సహా పలు సెక్షన్ల కింద చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిరోధక చట్టంలోని ఊపా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అటువంటి సెక్షన్ కింద కూడా ఆయనపై అభియోగాలు మోపారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించిన విషయం అందరికీ తెలుసు. ఇక ఊపా కేసుకి సంబంధించి సెక్షన్ 13, సెక్షన్ 39. అంటే సెక్షన్ 39 అంటే ఏంటంటే ఎవరైతే మావోయిస్టులు ఉంటారో, అటువంటి సంస్థలు ఉంటాయో వారితో కలిసి ఇతను ఏమైనా పని చేశాడా, అందుకోసం సెక్షన్ 39 పెట్టారు. అయితే పోలీసులకి అతని ఫోన్లో కొన్ని ఆధారాలు కూడా దొరికాయి అంటూ కూడా చెప్తున్నారు. చూద్దాం. ఇప్పుడు పోలీసులు ఒక 10 రోజులు అతని కస్టడీలోకి అయితే తీసుకొని ఉన్నారు గన్నవరం పోలీసులు. ఇక అతను ఇప్పటివరకు అతను ఫోన్లో ఉన్న వీడియోస్ కావచ్చు, ఆ చాట్స్ కావచ్చు, అతను చేసిన వీడియోలు కావచ్చు, అవన్నీ కూడా డిలీట్ చేస్తాడు. దాన్ని ల్యాబ్ పంపించి రికవరీ చేసే ప్రయత్నం చేశారు.
చేసిన తర్వాత ఇలా అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి వారు అతనితో క్లోజ్గా ఉన్నప్పుడు వీడియోలు ఫోటోలు తీసుకుని వారిని బ్లాక్మెయిల్ చేసిన ఆ వీడియోలు ఆ చాటింగ్ ఇవన్నీ కూడా బయటపడ్డాయి, కొన్ని అశ్లీల వీడియోలు కూడా బయటపడ్డాయి అంటూ కూడా చెప్తున్నారు. అయితే రీసెంట్గానే ప్రశ్న రావణ్కి సంబంధించి ప్రముఖ ఒక న్యూస్ ఛానల్లో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. సో అతనంటే నచ్చని వారు కావాలని చెప్పి ఏ న్యూస్ చేసి జనరేట్ చేస్తారని మరి కొంతమంది అన్నారు. సో ఇప్పుడు తాజాగా ఏమో అశ్లీల వీడియోలు అతని ఫోన్లోనే ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో చూద్దాం. ప్రశ్న రావణ్ అయితే ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నాడు, తర్వాత పోలీసుల కస్టడీలోకి వెళ్ళబోతున్నాడు. మరి ఆ తర్వాత అతని పైన ఇంకేమైనా కేసులు పెడతారా, లేదంటే అతనికి బెయిల్ రాకుండా చేస్తారా అనే విషయాల గురించి మనం ఖచ్చితంగా మళ్ళీ చెప్పుకుందాం.